యతిపంచిక భేదాల్లో చివరిది అయినటువంటిది మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. దానికన్నా ముందు కొన్ని ఎత్తులు జరిగాయి కదా, అందులో ప్రశ్నలు అంటే యతిపంచిక భేదాల్లో 4వ పంచిక భేదము సంయుక్త ఎత్తుల గురించి చెప్పాం. ఈ సంయుక్త ఎత్తుల్లో చివరి 2 ఎత్తులు మనం గత తరగతిలో చెప్పుకున్నాం. దానికి చెందినటువంటి ప్రశ్నలు వేస్తున్నాను మిత్రమా. ఇదివరకటిలాగే మీరు జవాబులు కామెంట్లు పెట్టండి. మీరు అత్యంత అద్భుతంగా ఈ కంటెంట్ చదువుతున్నారు. వెంటనే మీరు కామెంట్ రూపంలో జవాబు పెడుతున్నారంటే డిఎస్సిలో ముందంజలో ఉంటున్నారని అర్థం. కాబట్టి మిత్రమా, మీకు నా తరపున శభాస్ చెబుతున్నాను. ఈ ప్రశ్నలు కూడా కామెంట్ రూపంలో పెట్టండి. వీటి యొక్క జవాబులు ఈ వీడియో యొక్క చివరిలో ఉంటాయి. దానికన్నా ముందే మీరు జవాబులు పెడతారు, అది నా నమ్మకం. ఒకవేళ జవాబులు కనుక తెలియలేదంటే వీడియో చివరిలో మాత్రం జవాబులు ఉంటాయి. దయచేసి జవాబులు చూడండి. అవి తెలియలేదంటే దీనికన్నా ముందు క్లాసు మనకు కొంచెం అస్పష్టంగా ఉందని అర్థం. ఇంకొకసారి చూసేయండి, క్లారిటీగా మీకు అర్థమైపోతుంది. ఎటువంటి మిస్టేక్ లేకుండా ఈ ఎత్తులు అనేవి నడుస్తూ ఉన్నాయి. అందుకే ఎక్కువ వీడియోలుగా అర్థవంతం అవడం కోసం మాత్రమే వీడియోలు ఎక్కువ అవుతున్నాయి. లేదంటే ఒకే వీడియోలో మనం చెప్పేవచ్చు, కన్ఫ్యూజ్ పడతాం, ఉపయోగం ఉండదు. మిత్రమా, కామెంట్ మాత్రం చేయడం మర్చిపోకండి. ఆ కామెంట్లో జవాబులు ఉండాలి. అది సరే, లైక్ మాత్రం మర్చిపోకండి. ఉంటే ప్రశ్నలు ఒక్కటి అనే అర్థం వచ్చే యతి పేరు ఏమిటి? దానికి ఒక్కటి అనేది అర్థం వస్తుందండి. ఒక్కటి అనే అర్థం వచ్చే ఆ యతి పేరు ఏమిటో జవాబు పెట్టండి. అలాగే సాధురేఫకి సాధురేఫ, మకారానికి మకారము, సెకటరేఫకి సెకటరేఫ, వకారానికి వకారం, ఈ విధంగా యతి వేస్తే మరి లకారం, మూర్ధన్య లకారం అనేది ఏ అక్షరంతో యతి వేస్తారు? ఇది జవాబు పెట్టండి. తప్పకుండా మీరు పెడతారని ఆశిస్తున్నాను. మూడవ ప్రశ్న, ఒకటవ ప్రశ్న, రెండవ ప్రశ్న, మూడవ ప్రశ్న. మా వర్ణ విరామంలో అంతస్థ్య ఓష్మాక్షరాలు ఎలా ఉంటాయి? మా వర్ణ విరామంలో అంతస్థ్యములు, అంతస్థ్యం అంటే యారాలావో తెలుసు మనకి, ఓష్మాలు అంటే శేష సహాలు తెలుసు. ఇవి అంట ఎలా ఉంటాయి? సంయుక్తాక్షరాలుగా ఉంటాయా, ద్విత్వాక్షరాలుగా ఉంటాయా, బిందు పూర్వకంగా ఉంటాయా, బిందు ఉత్తరంగా ఉంటాయా? మీ జవాబు అనేది కామెంట్లో తెలియపరచండి. తర్వాత 4వ ప్రశ్న, మా వర్ణ విరామాన్ని ఇలా అని కూడా అంటారు. ఇది ఈజీ, జస్ట్ చిన్నదే తేడా. మా వర్ణ విరామాన్ని ఇలా అని కూడా అంటారు. అది ఎలా అంటారో కామెంట్ రూపంలో తెలియపరచండి. జవాబుల కోసం వీడియో చివరి వరకు వేచి ఉండండి. ఆ జవాబులకు ముందు ఒక ఎత్తు ఉంటుంది, చాలా అద్భుతమైన ఎత్తి, చక్కగా ఉంటుంది. చందోదర్పణలో వివరణ తక్కువ, మనకు సంపూర్ణంగా అర్థమయ్యే విధంగా వివరణ ఎక్కువగా ఇందులో కనబడుతూ ఉంటుంది. స్కిప్ చేయకండి, క్లారిటీగా ఆలకించండి, అర్థమైపోతుంది. అర్థమైన అవ్వకపోయిన కామెంట్ చేయండి.